సెక్రటరీ ఒక్కసారి सीतापुर बचाओ, डंपिंग यार्ड हटाओ। सीतापुर बचाओ, डंपिंग यार्ड हटाओ। सीतापुर बचाओ, डंपिंग यार्ड हटाओ। डंपिंग यार्ड हटाओ। सीतापुर बचाओ, डंपिंग यार्ड हटाओ। दरगाह बचाओ, डंपिंग यार्ड हटाओ। एपी दरगाह बचाओ, डंपिंग यार्ड हटाओ। पिंजरला बचाओ। डंपिंग यार्ड हटाओ, 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 डंपिंग यार्ड हटाओ। महाराष्ट्रको अक्रम महाराष्ट्रको अक्रम महाराष्ट्रको अक्रम महाराष्ट्रको अक्रम महाराष्ट्रको భయపడలేదు 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 సార్ ఏందో చెప్పండి సైలెంట్ ఉంటే ఎట్లా మీకే ఎంత ఇబ్బంది అన్నా ఇప్పుడు అట్లా కాదన్నా ఇప్పుడు స్థానికంగా ఉన్న కానిస్టేబుల్ మీకే ఎంత బరువు ఎట్లన్నా మీకు ఎంత బరువు ఏముంది అర్థం కాదు మేము బరువు ఏది వ్యవసాయాలు పాలు ఆవులు అరెస్ట్ ఉండాలి చెప్పండి సార్. ఈరోజు సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ విషయంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మండల స్థాయి నుండి మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినందువలన మమ్మల్ని 5 గంటల నుండి 5:30 మధ్యలో అరెస్ట్ చేయడం జరిగింది. అడ్డగించారు పోలీసులు, తీసుకొచ్చి మాకు ఇక్కడ కొత్తూరు పిఎస్లో ఇక్కడ పెట్టిరు. దానికి మేము నిరాహారణగా ఇక్కడనే కూర్చున్నాము. వచ్చే ప్రతి గ్రామస్తులకు కూడా మేము ఉన్నాము, ఇక్కడ మాకు ఏం కాదు, మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాము, మీ పని మీరు చేయాలని చెప్పి ఇక్కడ నుండి మా టౌన్ మన పార్టీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు అందరికీ పిలుపునిచ్చారు. దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్క గ్రామం నుంచి కదిలి వచ్చి డంపింగ్ యార్డ్ వద్దు, సిద్ధాపూర్ని కాపాడాలని చెప్పి గ్రామం నుంచి కదిలి రావడం జరిగింది. ప్రజలు వాళ్ళకందరికీ మేము అండగా ఉంటాము. గత ప్రభుత్వాల నుంచి కూడా ఇది చేస్తూనే ఉన్నారు కాబట్టి మాకు తెలిసిన తర్వాత ఉద్యమం విపరీతంగా పెంచిన శేఖర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఎంతో మందిని మేము చూస్తున్నాము. మాకు సపోర్ట్గా రావాలని చెప్పి, సిద్ధాపూర్ని కాపాడాలని చెప్పి గ్రామం నుంచి ఆల్ పార్టీస్ కూడా మేము ఇన్వైట్ చేసినా కూడా ఏదో తూతుమలాగా వచ్చిపోవడం జరుగుతుంది. కాబట్టి శేఖర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ రద్దు కావాలి, ఈ జీవో రద్దు కావాలని చెప్పి గవర్నమెంట్ మీద గట్టి పోరాటం చేస్తున్న శేఖర్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభాకర్ కూడా అలాగే కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కొత్తూరు మండలం నుంచి టౌన్ నుంచి మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ పోవడం రావడం అందరికీ ఈ టౌన్లో కానీ ఇక్కడ జీవానుపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీస్ కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ నుండి స్మెల్కు ఇవన్నిటికి కూడా. కొత్తూరు గ్రామం కూడా ఇబ్బందులు పడే అవకాశాలు, కొత్తూరు మండలం మొత్తం కూడా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ మాటని వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలి, జీవోని రద్దు చేయాలని కోరుతున్నా. మాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ. సూటిగా చెప్పదలుచుకున్నాం ఒకటే. కాబట్టి మాకు మీరు అంటుండొచ్చు, కొంతమంది అంటారు మాకు పార్టీ అయితే ముఖ్యమైతే కాదు, మాకు డంపింగ్ యార్డ్కు రాకుండానే మాకు అది ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలే మాకు మంచిగా ఉండాలంటే మాకు ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ దూరం ఇమీడియట్ గా మీరు రద్దు చేయకుంటే ఖచ్చితంగా ఇది ఓన్లీ ఓనుమాలు మాత్రమే. ఇక్కడ ముందున్నది ముసుళ్ల పండుగ, ఎక్కడి అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని మేమే చాలు ఈ సిద్ధాపూర్ డంపింగ్ అనే పేరుతోటి ఒక డప్పు వేసుకొని దండోర కొట్టుకుంటూ గ్రామాల తిరిగి ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో మేము ఏసీ ఇన్ని సంవత్సరాలుగా పనిచేసి కష్టపడేదానికి మాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నా, తీసుకోపోయి అక్కడ కొడంగల్లో వేయండి, మీ కాన్షియన్స్ లో వేయండి. దయచేసి
మీ కాన్స్టిట్యున్సీ ఎంత ముఖ్యమో మా షాద్నగర్ కాన్స్టిట్యున్సీ మా కొత్తూరు మండలం కింద మీకు అంతే ముఖ్యం. అదే విధంగా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ గెలుపు కొరము ఇక్కడ మా షాద్నగర్ నుండి మా ఎమ్మెల్యే శంకర్ అన్నను ఒక అధిక మెజార్టీ తోటి గెలిపించి మీకు అప్పచెప్పినాము కనుక ఆ ఒక్కటి మీరు గుర్తించుకొని మీరు ఎంబడే ఈ యొక్క డంపింగ్ గాని రద్దు చేయండి. ఒకవేళ రద్దు చేయకుంటే తాడో పేడో మేము సర్పంచులు రాజీనామా కన్నా సిద్ధంగా ఉంటామని మేము గుర్తు చేస్తూ విషయాన్ని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. దర్గా బచావో డంపింగ్ యార్డ్ అనే ఒక ప్రోగ్రాం దర్గా దగ్గర మేము పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాం కు మేము నిన్నటి నుంచి మా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు ఒక సిద్ధాపూర్ రెవెన్యూ ఒకటి మాత్రం సిద్ధాపూరే, కానీ దాని ఒక ప్రభావం అనేది కేశంపేట మండలము, మహేశ్వరం మండలము, ఇటు కొత్తూరు మండలము, అటు పరుకునార్ మండలాలు అంటే ఒక 30 గ్రామాల మీద ఎఫెక్ట్ ఉన్నది. మేము ప్రతి 2 నెలల నుంచి కూడా పేపర్ కటింగ్ వచ్చినాడు నుంచి కూడా ప్రభుత్వానికి ప్రతిరోజు మేము పోయి చెప్తున్నాం, ఇది మీరు దీని మీద ఆలోచన చేయాలి, చేసి దీన్ని ఎంబడే విరమించుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి ఈ వాటర్ హిమాయసారి పోతాయి. తర్వాత పవిత్రమైన ఇక్కడ తెలంగాణలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎంత పవిత్రంగా మనం భావిస్తామో అంత పవిత్రంగా ఇక్కడ జేపీ దర్గా అనేది మన దగ్గర ఉన్నది. దీనికి చుట్టుపక్కల గ్రామాలు 30 గ్రామాల నుంచి వచ్చే ప్రజలు అక్కడ జీవనం కూరగాయలు గాని, కుండలు గాని, ఇటు కట్టెలు గాని, టెంట్లు గాని ఎన్నో విధాలుగా కొన్ని కుటుంబాలు మన గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా కూడా జీవనం సాధిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రతి ఒక్కరికి మేము ఏదైతే పత్రం ఇచ్చినామో మా ఎమ్మెల్యే గారు కూడా స్పష్టంగా చెప్పిండు, ఏమని డంపింగ్ యార్డ్ అనేది రాదు అని చెప్పిండు. మా బాధ ఏంటంటే మా సిద్ధాపూర్లో జరిగిన మీటింగ్ లా మా ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, డంపింగ్ యార్డ్ అనేది రోడ్డు దాటి రాదని ఇచ్చిండు. కానీ మా ఎమ్మెల్యే గారు ఒక పార్టీ ప్రోగ్రామ్ లో పార్టీకి పనిచేస్తుంటే ఒక 15 నిమిషాలలో మాకు న్యూస్ లా 641 జీవో వస్తే మా గుండె ఆగిపోయినంత పరిస్థితి ఏర్పడ్డది. మా ఎమ్మెల్యే గారిది కానీ మాది కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా షాద్నార్ ఎక్కడ వాయే, శంకర్ ఎక్కడ వాయే, శంకర్ ఎక్కడ వాయే అని దేవులాడినవి ఆ రోజు. అంటే ఏడ ములుగులుగా జరగని, నిజామాబాద్ జరగని, ఎక్కడ జరగని షాద్నగర్ నుంచి ప్రజలు నీకు ఎంత సపోర్ట్ చేసిరు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మా బాధ ఏంటంటే మీకు ఇంత కష్టపడి మా ఎమ్మెల్యే గారు మీకు అంత సపోర్ట్ చేసిండు, కనీసం మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ జీవోను పాస్ చేస్తే మీ ప్రాంతానికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందని కనీసం వార్త ఇయ్యలేదనే ఒక మాట కూడా చెప్పలేదనే బాధతోటి నేను ఒక విషయం ఏంటంటే నేను సీఎం గారి మీద కూడా డైరెక్ట్ మాట్లాడడంలో నా తప్పు లేదు. ఒక్కటికి 100 సార్లు ఆలోచన చేయండి. మీ మీడియా సోదరుల ద్వారా తెలుపుతున్నాను నేను. ఎందుకొరకంటే నా సొంత ఊర్రా మేము మా బాధను మేము చెప్పుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను స్టేజ్ మీదకి వెళ్ళి నడవని చేయకుంజీరు, మా ఊరిలో చెదరగొడుతున్నారు. ఆ విషయంలో నాకు కొంచెం బాధ అనిపించి సీఎం గారు మీరే ఉన్నారు, హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి మీరెవరు, అన్ని శాఖలు నువ్వు పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావనే ఒక ఆవేదన నేను అన్నా. కానీ మా సొంత పార్టీ మాకు నష్టం జరిగినా లాభం జరిగినా ఏం చేసినా మేము ఉండేది కాంగ్రెస్ పార్టీలనే, మేము కాంగ్రెస్ జెండనే మోస్తాము, కంపల్సరీ కొట్లాడతాము. మేము డంపింగ్ యార్డ్ రద్దు మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఉన్నాడు, మేము స్పష్టంగా ఉన్నాం. డంపింగ్ యార్డ్ రద్దు చేసుకున్నంత వరకు మేము ఆగము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము మాట ఇచ్చినాం. పొద్దున మాకు ఆర్డీఓ గారు ఫోన్ చేసిండ్రు, రెడ్డి గారు కలెక్టర్ మీకు సోమవారం టైం ఇస్తుండు, మీరు రోడ్ మీదకి రావద్దంటే నేను మాట ఇచ్చిన, మేడం మేము రంగాపూర్ చౌరస్తా దాటి మేము బయటికి రాము, రోడ్ మీదకి రాము, మీ మాట వరకు ఈ పవిత్రమైన దర్గాకు చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ నుంచి కానీ అక్కడ కానీ నుంచి ఇక్కడ నుంచి స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి మీరు మాకు పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయనీయద్దు మేడం అని చెప్పి నేను మేడం ఆర్డీఓ మేడం తోటి కూడా పొద్దున 6 గంటలకు మాట్లాడినా. నేను ఆ మాట ఇచ్చినాక కూడా నాయంతలో నేను స్వచ్ఛందంగా పోయి దర్గాలో కూర్చుంటే నన్ను దర్గాలోకి వెళ్ళి కూడా నన్ను తీసుకొని వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. కాబట్టి మేము ఏమంటున్నాం, ఒక లీడర్ మా లీడర్షిప్ కొరకు మేము చేసేమో, పబ్లిక్ దీని మీద చాలా తీవ్రతగా ఉండరు. ప్రభుత్వము ఆలోచన చేసి ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేసుకుని మా ప్రాంతానికి మీరు మీకు శాతనైతే మాకు సాయం చేయండి, లేకపోతే మమ్మల్ని అట్లనే వదిలేయండి. కానీ మాకు తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్ అనే భూతాన్ని తెచ్చి ఈ పవిత్రమైన దర్గాను
పక్కకు శివలాల్ టెంపుల్ ఉంది, ఆ పక్కకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 300 మీటర్లు ఉన్నాయి, ఒక 6 తండాలు, అవన్నీ ఏమి లేకుండా మీరు ఒక జీవోపాధి చేస్తే మా మనసు బాధ అనిపించకపోతే మేము ఏం చేయాలనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకొరకు మీ మీడియా సోదరుల ద్వారా మేము అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నాము. పబ్లిక్ ఆవేదన ఉన్నారు, దాన్ని గుర్తుపెట్టుకొని మీ మీడియా ద్వారా తెలుసుకొని ఆ డంపింగ్ యార్డ్ 641 జీవో రద్దు చేసి మాకు మీ మీడియా సోదరుల ద్వారా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు పూర్తి సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు డంపింగ్ యార్డ్ అటావు దర్గా బచావో సిద్ధాపూర్ బచావో కార్యక్రమంలో వేలాది మంది మహిళలు, రైతులు, యువకులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ చేయాలి. ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి పబ్లిక్ అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము పార్టీ నుంచి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా మాకు పార్టీ ముఖ్యం కాదు, రూలింగ్ గవర్నమెంట్ ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, రైతులు ముఖ్యం. కాబట్టి మేమందరం స్వచ్ఛందంగా దీనికి సపోర్ట్ చేస్తాం. అవసరమైతే ఎమ్మెల్యేని కూడా మా తొలగిపోయి, అవసరమైతే అఖిల పక్ష పార్టీలో తొలగిపోయి సీఎం గారు కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ చేయాలి. ఈ ప్రాంతాన్నంతా కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు దీని బాధ్యత కాబట్టి ఆయన మీద ఎక్కువ బరువు ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు అవసరమైతే అన్ని పార్టీలను తోలుకుపోయి సీఎం గారు కలిసి డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తాం. దర్గా బచావో డంపింగ్ యార్డ్ ఆటో దాని కార్యక్రమం డంపింగ్ యార్డ్ సమన్వయ కమిటీ అందరు కలిసి నిన్న పిలుపునియడం జరిగింది. దానికి భాగంగా ఈరోజు అక్కడ స్వచ్ఛందంగా అక్కడ ఉన్న రైతులు కానీ, ప్రజలు కానీ, ముస్లిం సోదరులు కానీ, వివిధ గ్రామాల నుంచి, చుట్టుపక్కల వచ్చిన గ్రామాల నుంచి కానీ, పక్క మండలం నుంచి వచ్చిన కేశంపేట మండలాలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడ ఆ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ప్రజాయుక్తంగా చేసుకోవడానికి అందరూ సహకరించుండే. కానీ ముందస్తుగానే ఎవరైతే దానికి ముందు ఉంటున్నారో, దానికి సహకరిస్తారో వాళ్ళందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఇక్కడ తీసుకురావడం చాలా దురదృష్టం. ఎందుకంటే ఎక్కడికి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా, అంటే వాళ్ళ నిరసన నిజంగా మేము అక్కడ వినాము, దర్గా వినాము, వాళ్ళ కడుపుకోత కానీ, వాళ్ళ ఆక్రోషం కానీ, వాళ్ళ ఆవేశం కానీ, వాళ్ళ బాధ కానీ చూస్తే నిజంగా వర్ణనాతీతం. ఎందుకంటే ఇన్ని పరిస్థితుల వీళ్ళందరూ ప్రజాభిప్రాయం లేకుండా, వాళ్ళందరినీ కాకుండా నేను ఏదో తీసుకొచ్చి అక్కడ ఇస్తాం, మీరు దాన్ని అనుభవించండి, దాని బాధనంటే అది నిజంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మీరు అందరూ కూడా ఒకటే, మేము వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము అందరూ కోరుకునేది ఒకటే, మేమందరం కూడా నిజంగా ఏరియాలో అందరూ కూడా హైయెస్ట్ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ, మంత్రులకు కానీ, సీఎం గారికి కూడా మేము అందరి తరఫున, ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం. ఎందుకంటే మనము చేసినామని ఒక అపకీర్తి మనకొద్దు. ఎందుకంటే ప్రజలే మనకు ముఖ్యం, ప్రజలే ఉంటేనే మనం ఉంటాము. మనం ప్రజలు లేకపోతే మనం ఇబ్బంది పడితే మనం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసి దీన్ని తక్షణమే తీసేసే విధంగా, ఎందుకైతే 641 జీవో ఏదైతే ఇచ్చిందో ఆ జీవోని ఇమీడియట్ గా మీరు తీసుకురావాలి, తీసేయాలి. ఎందుకంటే అది తీసేయలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రజల ఆక్రోశానికి నిజంగా కూడా మనం అందరం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. నిజంగా అక్కడ పోతుంటే మహిళలు, ముసలి వాళ్ళు కానీ, హ్యాండిక్యాప్డ్స్ కూడా స్వచ్ఛంగా నేను అనుకుంటున్న రంగాపూర్ నుంచి దర్గా వరకు నడుచుకుంటూ వస్తారు. ఎవరు మీరు ఇట్లా చేయండి అని చెప్పడం కాదు, డైరెక్ట్ వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఆర్డీఓ మేడం కూడా వచ్చి మీరు ఇక్కడికి వెళ్ళి విరమించండి, మీరు కలెక్టర్ గారితో ఎల్లుండి కల్పిస్తారు. కానీ వాళ్ళు నమ్మడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పారు, చేస్తలే, మాటలు ఉండలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి కానీ, ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయి ఎంబడే ఇమీడియట్ గా మీరు 641 జీవో రద్దు చేస్తే తప్ప మిగిలిన ఇప్పుడు విరమించే పరిస్థితి లేదు. మీరు అందరూ కూడా ప్రభుత్వాన్ని కూడా, మేము ప్రభుత్వం నుండి కూడా మీకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఈ దిశగా మీరు ప్రయత్నం చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మాట ఇచ్చిండు, ఖచ్చితంగా తీసేస్తారనే పూర్తి విశ్వాసం ఉంది. కానీ ప్రజల్లో ఏదైతే చైతన్యం వచ్చి ప్రజలు ఇంత ఆక్రోశానికి వచ్చినాక మనం చేయకపోతే కూడా బాగుండదు. కానీ కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఇమీడియట్ గా డంపింగ్ యార్డ్ రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారమైనా కానీ మా యొక్క ఎమ్మెల్యే గారికి కూడా గురుతర బాధ్యత ఉన్నది. ఎందుకంటే వారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు. మరి ఈనాడు ఆ యొక్క డంపింగ్ యార్డ్ ఇక్కడికి రాకుండా, ఇంతకుముందు కూడా మనం ప్రజలకు చెప్పినాము, ఏమొస్తలేదు అని చెప్పేసానంటే మనకు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది.
మరి పాలాభిషేకం చేసిన తర్వాత ఈనాడు ఆ 641 జీవోని తెచ్చేసేసి పచ్చని పంట పొలాలు ఈ యొక్క కేశంపేట కొత్తూరు మండలమే గాని కేశంపేట మండలమే గాని ఒక షాద్ నగర్ కే ఇది పెనుముప్పు అని చెప్పేసేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. వాస్తవంగా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే పచ్చని పంట పొలాల్లో ఆ చెత్త తెచ్చేసేస్తే మరి ఇవాళ 0% అనే జపాన్ టెక్నాలజీ అని చెప్తున్నారు. ఎక్కడుందండి? ఎక్కడ కూడా లేదు. మన భారతదేశంలో ఒక పూణేలో ఉంది 0% డంపింగ్ యార్డ్ అని చెప్పేసి అని ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ఈ యొక్క రైతులు ఇవాళ ఎవ్వరు చెప్పలేదు. ఇంతమంది స్వచ్ఛందంగా చూస్తున్న దాదాపుగా కేశంపేట మండల్ హెక్లాస్కంపేట్ బార్డర్ కాడ నుంచి చూస్తే దాదాపుగా రంగాపూర్ వరకు జనాలు తండోపతండాలుగా వచ్చిండ్రు. మరి అధికారులు పాశవికంగా మరి ఇలా ధర మేము న్యాయమైన కోరికలు అడిగితే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి ఎన్ని రోజులు ఇలా చేస్తారు? ఈ యొక్క మరి మేము వచ్చి ఇక్కడ శాంతియుతంగా మా యొక్క నిరసన తెలుపుతామంటే కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు. ఈ యొక్క రైతులనే గాని ఇక్కడ ఉన్న ప్రజలనే గాని, ఎందుకంటే పచ్చని పాడి ఇవాళ పాడి గాని ఎన్ని రకాలుగా ఈ యొక్క రైతులే గాని ఈ యొక్క ప్రజలే గాని ఇబ్బందుల పాలవుతారో. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కూతవేటు దూరంలో ఉంది హైదరాబాద్ మహానగరానికి. మరి ఇబ్బందుల పాలు చేయొద్దు. దీన్ని ఎక్కడన్నా చూసేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అఖిలపక్ష నాయకులను పార్టీలకు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి గారికి రెఫరెండం ఇచ్చేసేసి ఖచ్చితంగా ఈ యొక్క జీవోను రద్దు చేయించేసేసి ఈ షాద్ నగర్ కాన్స్టిట్యున్సీకి డంపింగ్ యార్డు రాకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. డంపింగ్ యార్డు అనేది చాలా అరాచకం. ఈ మన కొత్తూరు మండలంలో సిద్దాపూర్ గ్రామంలో దానికి ఆనుకొని పెట్టినటువంటి డంపింగ్ యార్డు అనేక సందర్భాలలో అక్కడ ఉన్న ప్రజలకు గాని రైతులకు గాని చాలా అకారణాల వల్ల అది ఆ డంపింగ్ అనేది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అక్కడ చెత్త వేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మరియు మా కేశంపేట మండల్ ప్రతి గ్రామం నుంచి ఈ రోజు మేము మద్దతు తెలపడానికి ఇంచుమించు ఒక 60 కార్లలో మేము ఇక్కడ వచ్చాము. మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు అరెస్టులు చేసి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ హటావో, దర్గాకు బచావో, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గురుకులాలు గాని టెంపుల్స్ గాని అనేక అన్నకార్యాల చాలా దారుణంగా తయారవుతాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ అనేది పెడితే మేము ఖచ్చితంగా మా మండలం నుంచి 1000 మందితోటి 2000 మందితోటి మేము మద్దతు తెలిపి అందరు అక్కడ కూర్చోబెట్టి ఎవరు మా మీద కేసులు అయినా సరే మేము ఖచ్చితంగా పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు శంకరన్న గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే శంకరన్నకు ఈ షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ మీద చాలా పట్టుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన డంపింగ్ యార్డ్ ను ఏమైనా సరే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము ఇక్కడ ఏమి ఇవ్వము అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయినా కూడా మా గ్రామాల ప్రజలు మాకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి అందరూ రోడ్లపైకి వెళ్లి వచ్చి నడుచుకుంటూ వచ్చి ఖచ్చితంగా ధర్నా చేయడానికి రెడీ ఉన్నారు. ఇదే విధంగా నేను కోరడం ఏమైందంటే ఏంటంటే అనేక సందర్భాలలో కేశంపేట మండలం నుంచి అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వైజ్ గా ప్రతి గ్రామాలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర దూర ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ను అక్కడ పెట్టేసి ప్రజలకు సౌకర్యంగా కల్పించాలని కోరుతున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, మా స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారిని ఖచ్చితంగా శంకరన్న అనుకుంటే డంపింగ్ యార్డ్ అనేది రాదు. ఖచ్చితంగా మీకు దయచేసి శంకరన్న గారు డంపింగ్ యార్డ్ ను ముఖ్యమంత్రి గారితో పర్సనల్ గా మాట్లాడి మీరు రాకుండా చేయాలని చెప్పి కోరుతున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.